సర్జీవ్ ఎందుకని మాథ్యూని చంపుంటాడు? సాధారణంగా స్కిజోపీనియా పేషెంట్స్ తీసుకునే ఆ సర్బినియన్ టాబ్లెట్స్ వాడడం వల్ల మాథ్యూ ఒక సందేహ ప్రాణిగా మారే అవకాశం ఉంది. లేదా ఇంకేదైనా ఊహించిన విధంగా ఏదైనా విషయంలో సర్జీవ్ని లక్ష్మిని కలిపి చూసుంటాడు. మీరు వెళ్ళలేదా? మేమిప్పుడే బయలుదేరబోతున్నాం. అప్పుడే సర్జీవ్ వచ్చారు. మాట్లాడి వెళ్దాం అనుకున్నా. నువ్వెప్పుడొచ్చావు? ఇక్కడే పని మీద వచ్చాను. వచ్చేదారిలో అలా లక్ష్మిని చూసి వెళ్దామని వచ్చానంతే. సరే, మీరు మాట్లాడుకోండి, మేం బయలుదేరుతాం. రావే. ఇంతకు ముందే లక్ష్మికి సర్జీకి మధ్య ఏదో రిలేషన్షిప్ ఉందని అనుకున్న మాథ్యూకి ఇక్కడికి వెళ్ళిన తర్వాత ఇద్దరిని కలిసి చూడడం వల్ల తను పడిన అనుమానం కూడా నిజమయ్యింది. బహుశా అందుకే అనుకుంటాను తనని చంపాలనుకునే ఆలోచన మాథ్యూకి వచ్చిందనుకుంటాను. అవును సార్, ఆ సజీ అనేవాడు ఆత్మహత్య చేసుకున్నాడని మనం ఎలా అనుకోవాలి సార్? ఎందుకని మీరు అలా అడిగారు? అది కాదు, ఈ సజీ అనేవాడికి ఎటువంటి సమస్య లేనట్టుగానే అనిపిస్తుంది సార్. ఒకవేళ మనం అనుకున్నట్లు మాథ్యూని అతనే చంపినా గాని ఆధారాలు నాశనం చేసినాక అతను ఎందుకు ఆత్మహత్య చేసుకోవాలి? అదే కదా మనల్ని కన్ఫ్యూజ్ చేసే ముఖ్యమైన విషయం. మీరు పదే పదే ఆ విషయం అడిగి నన్ను టెన్షన్ పెట్టకండి. అరే అది కాదు సార్, నా సందేహం అనేది వేరు సార్. సజీకి అన్ఎక్స్పెక్టెడ్గా జరుగుంటే? మాథ్యూని చంపడమా? అది కాదు సార్, సైనీడు లోపలికెళ్ళే కదా సజీ సచ్చాడు. కర్లేనివి ఏమన్నా తిన్నందువల్ల జరుగుంటుందేమో నాకు అనిపిస్తుంది సార్. అది కాదు సార్, తప్పుగా అనుకోవద్దు. ఇక్కడ ఫుడ్ పాయిజన్ అనే విషయం పెద్దవాళ్ళు చెప్తున్నట్టు అంత గొప్ప విషయమేమీ కాదు. ఏవైనా 2-3 ఆహార పదార్థాల్ని కలిపి తిన్నా కూడా అంత త్వరగా ఎవ్వరూ చనిపోరు. సార్, ఆయన వైట్ రమ్ము తాగి జీడిపప్పు ఏపింది ఆయన తిన్నారు. అది ఒకవేళ ఏదైనా రియాక్షన్ అయ్యి పాయిజన్గా మారుండొచ్చు కదా. ఇది వింటుంటేనే గుర్తొచ్చింది, ఈ కేసులో మనం పట్టించుకోకుండా వదిలేసిన విషయం. సార్ 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 సర్జీవ్ది సూసైడ్ కాదు, హత్య సార్. చంపింది మాథ్యూ. హౌ ఇస్ ఇట్ పాసిబుల్? మాథ్యూ విషయంలో సజ్జునే కదా మనం అనుమానిస్తూ ఉన్నాం. మాథ్యూ చనిపోయింది సెప్టెంబర్ 4 రాత్రి 11 గంటల తర్వాత. ఆ సజ్జు చనిపోయింది అదే రోజు రాత్రి 12 తర్వాత. అదే కదా పోస్ట్మార్టం రిపోర్ట్. సజీవ్కి సాయంత్రం పూట జిమ్కు వెళ్లే అలవాటుంది. అతను హత్య చేయబడిన రోజు కూడా జిమ్కు వెళ్ళాడు. కానీ ఆ టైంలో మాథ్యూ ఫోన్ టవర్, సజీవ్ ఫోన్ టవర్ ఒకే చోట ఉంది. హత్య చేయబడిన రోజు మాథ్యూ అక్కడికి రావడం చూసిన వాళ్ళు ఉన్నారు. ఒకవేళ సజ్జు ఆ టైంలో అక్కడికి తిరిగొచ్చుండొచ్చుగా. లేదంటే ఆ రోజు తను జిమ్ముకు వెళ్లకుండా ఉండుంటే? ఒకవేళ వాళ్ళు మీట్ అయి ఉంటే సజ్జు ఆ లెటర్ గురించి అడుగుండేవాడుగా. ఒకవేళ సజ్జు ఆ టైంలో అక్కడికి వచ్చినా అతను మాథ్యూను అనుమానించే అవకాశమే లేదు. ఎందుకంటే వాళ్ళిద్దరూ కొన్ని రోజుల క్రితం వరకు కలిసే ఉన్నారు. అప్పుడు మాథ్యూకు ఒక ఫ్యామిలీ వచ్చిన తర్వాత వాళ్ళు వేరే ఇంటికి వెళ్లారు. అయినా కూడా ఈ ఇంటి స్పేర్ కి అతని దగ్గరే ఉంది. అప్పుడప్పుడు అతని ఇంటికి వస్తూ ఉంటాడు. ఈ సమస్యకి ముందు రోజు వాళ్ళిద్దరూ ఆ ఇంట్లో కలిసి తాగారని విన్నాను. లెటర్ గురించి ఏమీ అడగకూడదని మాథ్యూ రిలయబుల్ గా అందులో రాశారు. అది మాత్రమే కాదు సార్, ఈ మాథ్యూ దాదాపు 1 వారం క్రితం తనకు తెలిసిన వాళ్ళ దగ్గర నుంచి పొటాషియం సైనైడ్ తీసుకున్నాడు. ఏదో కుక్కను చంపడం కోసమని చెప్పాడు. కాల్ హిస్టరీ బ్యాకప్ తీసి చూసినప్పుడే ఈ విషయం మాకు తెలిసింది. అంటే మాథ్యూ సజ్జుకు తెలియకుండా విషయం కలిపాడు. అవును సార్. ఒకవేళ వాళ్ళిద్దరూ కలిసి తాగిన రోజో లేక మాథ్యూ సర్జు చనిపోయిన రోజో మాథ్యూ లిక్కర్లో విషం కలిపాడు. వాళ్ళ మధ్య గొడవ లేకుండా ఇలా చేసే అవకాశం లేదు. అలా అయితే మాథ్యూని చంపింది సజ్జు అని మనం డిసైడ్ అవ్వాలి, అంతేగా? దాదాపు కన్ఫర్మే సార్. అయినా కూడా కొన్ని లింక్స్ మ్యాచ్ చేయాల్సి ఉంది. వి విల్ అప్డేట్ యూ సూన్. మాథ్యూ కొన్న పొటాషియం సైనైడ్ సర్జు తాగిన డ్రింక్స్లో ఎలా కలిసింది? Sir, the case is over.
రారా, ఏంటి ఈ టైంలో? చేతికి గ్లౌజ్ ఏంటి, దొంగతనమా? లక్ష్మి ఇంకా పాప ఎక్కడ్రా? తన ఇంటికి వెళ్ళింది. పాప కుంట్లో బాలేదురా, నువ్వు కూర్చో. తాగడానికి ఏమైనా తెస్తాను. తాగడానికంటే వద్దు గానీ నీకు అసలు ఏం కావాలరా? నేను ఎవరి దగ్గర బాగా మాట్లాడుతున్నానో వాళ్ళతో నన్ను విడదీస్తున్నా. ఆఫీస్లోనూ ఫ్రెండ్స్తోనూ నా గురించి అనవసరంగా మాట్లాడు నేను స్వయంగా విన్నాను. నీ వైఫ్ నేను కలిసి ఉన్నావని ఆలోచించేంత లెవెల్కి చీప్గా వెళ్ళిపోయావా? ఇది సరిపోదనుకుంటూ నువ్వు నన్ను చంపాలని చూస్తున్నావు. కనిపెట్టావు కదరా, ఎంతైనా నీకు ఓర్పు లేదని నాకు తెలుసు. అందువల్ల నేను ఈజీగా కనిపెట్టేలా ఆ ఫైల్కి ఒక పాస్వర్డ్ పెట్టాను. నువ్వు త్వరగా కనిపెడితే నా పని త్వరగా అయిపోతుంది కదా. నిజం చెప్పాలంటే ఈ లెటర్ అంతా ఒక నాటకమే. నిన్ను చంపి నేను ఎస్కేప్ అయిన తర్వాత నాకు యాక్సిడెంట్ అయినట్టు పోలీసుని నమ్మించడానికి ఒక నాటకం. అవును, నువ్వు నన్ను చంపడానికి వచ్చావా? నిజం చెప్పనా, నువ్వు ఈ పాటికి చచ్చుంటావు అనుకున్నా. అందువల్ల నువ్వు ఇక్కడికి వస్తావని నేను ఊహించలేదు. ఎలాగో వచ్చేసావుగా, చంపేసి పో. కానీ ఖచ్చితంగా నువ్వు చస్తావు. సజ్జు డ్రింక్స్తో పాటు తీసుకున్న ఆ బాదం పప్పుకి పొటాషియం సైనైడ్ వాసనే వస్తుంది. మాథ్యూ ముందే పొటాషియం సైనైడ్ కలిపినందువల్ల వాడు ఆ వాసన కనిపెట్టలేకపోయాడు.